సోమవారం పూజా విధానం. నమస్కారం అందరికీ. ఈరోజు మనం సోమవారం ప్రత్యేకత, శివుని పట్ల ఈ రోజున చేసే పూజా విధానం, దీని ఫలితాలు, అలాగే శివభక్తులకు ఇది ఎందుకు ముఖ్యమో తెలుసుకోబోతున్నాం. మీరు ప్రతి సోమవారం శివుని ఆరాధించాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీరు తప్పక ఫలితాన్ని అనుభవిస్తారు. సోమవారం ప్రాముఖ్యత. సోమవారం దేవాది దేవుడైన మహాదేవుడికి అంకితమైన పవిత్రమైన రోజు. ఈరోజు శివుని పూజ చేస్తే ఆయుష్కారం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, అన్ని కష్టాలు తొలగిపోతాయి అని పూర్వీకులు చెబుతారు. పురాణ ప్రస్తావన. సోమవారం ఉపవాసం చేసి శివుడిని ఆరాధించిన వాడికి శివ అనుగ్రహం లభిస్తుందని స్కంద పురాణం చెబుతుంది. పూజకు కావలసిన సామాగ్రి. సోమవారం పూజకు మీరు సిద్ధం చేసుకోవలసిన పూజా సామాగ్రి ఇవే: శుద్ధ నీరు, పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, బిల్వదళాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, దీపం, ధూపం, పూలు. నైవేద్యం: పంచపలహారం లేదా పలహారం. పూజా విధానం. ఇప్పుడు మనం పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఉదయం వేళ స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. శివుడి ఫోటో లేదా శివలింగం ముందు కూర్చొని దీపం వెలిగించాలి. ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శివుడికి అభిషేకం చెయ్యాలి. మొదట నీటితో, తర్వాత పంచామృతంతో, మళ్ళీ నీటితో శుద్ధి చేయాలి. బిల్వదళాలు సమర్పించాలి. 3 లేదా 5 పత్రాలు ఉండాలి. పూలు వేసి అష్టోత్తర శతనామావళి చదవాలి. నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. చివరిగా శివతాండవ స్తోత్రం లేదా మహామృత్యుంజయ మంత్రం పఠించొచ్చు. సోమవారం ఉపవాసం శివుడికి ఎంతో ఇష్టమైనది. ఉదయం నుండి సాయంత్రం వరకు పలహారం తీసుకుంటూ జపం చేయాలి. సాయంత్రం శివుని పూజ చేసి నైవేద్యం చేసి తర్వాతే ఆహారం తీసుకోవాలి. ప్రయోజనాలు: మంచి ఆరోగ్యం, శత్రుబాధలు తొలగిపోతాయి, కలహాలు నెరవేరుతాయి, మనశ్శాంతి లభిస్తుంది. శ్లోకాలు మరియు మంత్రాలు. ఈ మంత్రాలను ప్రతి సోమవారం పఠించడం వల్ల శక్తి చేకూరుతుంది. ముఖ్య శ్లోకాలు: ఓం నమఃశివాయ 108 సార్లు, మహామృత్యుంజయ మంత్రం, శివ అష్టోత్తర శతనామావళి 108 పేర్లు, శివతాండవ స్తోత్రం. ఐచ్ఛికం. జాగ్రత్తలు మరియు సూచనలు. పూజా సమయంలో శుద్ధత పాటించాలి. బిల్వదళాలు 3 ఆకులతో ఉన్నవే వేసుకోవాలి. పూజా సమయంలో మొబైల్ లేదా గాలిగా మాట్లాడకూడదు. పూజ చేసిన తర్వాత ఆ నీటిని తలకు పట్టుకోవచ్చు, పవిత్రత కోసం. ఇలా మీరు ప్రతి సోమవారం శివుని పూజ చేస్తే ఆయుష్కారం, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత కలుగుతాయి. శివుడి అనుగ్రహంతో మీ జీవితంలో వెలుగు వెళ్ళి విరుస్తుంది. మీకు ఇవన్నీ వీలవ్వకుంటే ఓం నమఃశివాయ అనే మంత్రంతో చేసుకోవచ్చు.